ఈ 2 మంత్స్ కష్టపడడం 4 ఇయర్స్ లైఫ్‌ని డిసైడ్ చేస్తుంది. ఈ 2 మంత్స్ కష్టపడండి. ఈ 2 మంత్స్ ఎవరైతే కష్టపడతారో 4 ఇయర్స్ సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తారు వాళ్ళ లైఫ్‌ని. రీసెంట్‌గా ఇంటర్ కంప్లీట్ చేసిన సెకండ్ ఇయర్ ఎంపీసీ స్టూడెంట్స్‌కి ఒక పెద్ద డౌట్ ఉంటుంది ఇప్పుడు. ఆ డౌట్ ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్. ఈ ఎంసెట్ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఎంసెట్ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడం ఎలా? అలానే ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనేది అందరి మైండ్‌లో ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే నేను చేశాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఏంటి? అలానే ఎంసెట్ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? అండ్ ఎంసెట్ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడం ఎలా? అని డీటెయిల్‌గా ఈ వీడియోలో చెప్తాను. సో మీరు చేయాల్సింది ఒకటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ నేను అండర్‌స్టాండ్ అయ్యేలా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో మన ఛానెల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియో ఏమైనా చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వీడియో వస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. ఆ 50 లైక్స్ టార్గెట్‌ని కంప్లీట్ చేసేయండి గైస్. సో ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ వీకే 6. సో టుడే వీడియోలో ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎంసెట్ ఎగ్జామ్‌లో మంచి స్కోర్ ఎలా తెచ్చుకోవడం చూద్దాం. సో ఫస్ట్ ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఏంటంటే సో ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనుకోండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఇంజినీరింగ్ కావచ్చు, అలానే అగ్రికల్చర్ కావచ్చు, మెడికల్ వాళ్ళకి కావచ్చు. ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుంటారు. సో ఎందుకంటే నీకు ఇంజినీరింగ్‌లో సీట్ రావాలన్నా, అగ్రికల్చర్‌లో సీట్ రావాలన్నా, మెడికల్‌లో సీట్ రావాలన్నా నీకు ఈ ఎంసెట్ ఎగ్జామ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు పెడతారంటే సో చాలా మంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు. ఇంజినీరింగ్‌లో లాక్స్ పే చేయాల్సి ఉంటుంది కాలేజెస్‌కి. సో గవర్నమెంట్ థింక్ చేసింది ఏంటంటే ఈ గవర్నమెంట్ ఒక రూల్ అనేది తీసుకొచ్చింది. సో చాలా మందికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడదాం. ఆ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయితే మనకి ఫ్రీగా అనేది వాళ్ళు మనకైతే అమౌంట్ ఇస్తుంటారు. ఆ అమౌంట్‌కి డైరెక్ట్ కాలేజ్‌కి వాళ్ళకి ఇస్తుంటారు. సో అప్పుడు మనం ఫ్రీగా అనేది మనము ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఆ ఐడియాతో అయితే ఈ ఎంసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఏపీ గవర్నమెంట్. సో ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ అంటే మనకి ఐడియా వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్‌కి ఎంసెట్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ 4 ఇయర్స్‌కి ఒక ఎగ్జామ్ మీ లైఫ్‌ని సెట్ చేస్తుందంటే ఈ ఎగ్జామ్ ఒకటే. సో ఎంసెట్ ఎగ్జామ్‌కి చాలా మంది స్టూడెంట్స్ అయితే ప్రిపేర్ అవ్వరు. అలానే ప్రిపేర్ అవ్వకుండా మనకి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఏదో ఒకటి పెడితే మనకి ర్యాంక్ అనేది వస్తుందని చాలా మంది స్టూడెంట్స్ అయితే ఫీల్ అవుతుంటారు. సో అలా ఫీల్ అవ్వకండి. బై మిస్టేక్ మీకు అన్‌లక్కీ అయితే మీకు సీట్ రాకుంటే 1,00,000, 2,00,000 అలా పే చేయాల్సి ఉంటుంది. సో చాలా మంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. సో వాళ్ళు 1,00,000, 2,00,000 పే చేయాలంటే చాలా కష్టమవుతుంది. సో మీరు ఒకటే థింక్ చేయండి. సో ఇంతకుముందు మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివింది ఒకటి. ఈ ఎంసెట్ ఎగ్జామ్‌కి చదివేది ఒకటి. సో మేబీ మేలో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తుంటారు ఎంసెట్ ఎగ్జామ్. సో ఇంకా 2 మంత్స్ అయితే ఉంది. మ్యాక్స్ అంటే 2 మంత్స్ ఉంది. ఆ 2 మంత్స్‌లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు డిసైడ్ అవ్వండి ఇప్పటి నుంచే. సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మీరు మళ్ళీ ఈ ఎంసెట్ ఎగ్జామ్‌లో మీరు కానీ మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఒక మంచి కాలేజ్ మీకొస్తే ఈ ఎంసెట్ ఎగ్జామ్‌లో మీ లైఫ్ అనేది ఇక్కడే 50% సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినట్టు. ఒక మంచి కాలేజొస్తే ఎందుకు చెప్తున్నానంటే ఒక మంచి కాలేజొస్తే ఆ మంచి కాలేజ్‌లో ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, స్కిల్స్ నేర్పించడంలో కావచ్చు మీకు పర్ఫెక్ట్‌గా నేర్పిస్తుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మోహన్ బాబు యూనివర్సిటీ. సో అలానే మీకేవైనా పెద్ద టాప్ కాలేజెస్ ఉంటాయి. టైర్ 3 కాలేజెస్. ఆ టైర్ 3 కాలేజెస్‌లో మీకు కానీ సీటొస్తే మీకు లైఫ్ సెట్ అనేది 50% సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినట్టు అక్కడే. సో మీరు కష్టపడాల్సింది ఈ 2 మంత్స్ మాత్రమే. సో ఈ 2 మంత్స్ ఎంత కష్టపడితే మీరు అంత మీ లైఫ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి ఎంసెట్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంపీసీ స్టూడెంట్స్‌కి. సో మెయిన్‌గా చెప్తున్నాను మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఎంసెట్ ఎగ్జామ్‌ని లైట్ తీసుకోకండి. ఎంసెట్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఎంసెట్ ఎగ్జామ్ ఎందుకు? అలానే ఎంసెట్ ఎగ్జామ్ మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఈ 4 ఇయర్స్ అనేది ఇప్పుడు చెప్తున్నాను. ఈ ఎంసెట్ ఎగ్జామ్ అనేది 4 ఇయర్స్ లైఫ్‌ని డిసైడ్ చేస్తుంది. ఈ ఒక్క ఎగ్జామ్ 4 ఇయర్స్ లైఫ్ డిసైడ్ చేస్తుందంటే మీరు ఎలా కష్టపడాలో మీరే థింక్ చేయండి ఒకసారి. సో నేనొకటే చెప్తాను. ఈ 2 మంత్స్ కష్టపడండి. 4 ఇయర్స్ లైఫ్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయండి. సో మీరు ఈ 2 మంత్స్ ఎలా కష్టపడతారో మీరే థింక్ చేసుకోండి. మీ థింక్‌కే వదిలేస్తున్నా. ఈ 2 మంత్స్ ఓన్లీ 2 మంత్స్ కష్టపడండి. ఈ 2 మంత్స్ కష్టపడితే మీ 50% లైఫ్ అనేది అక్కడే సక్సెస్‌ఫుల్ అయినట్టు. సో మళ్ళీ అక్కడ చదవాలి, అక్కడ కష్టపడాలి ఉంటుంది. అది ఎక్కడైనా కష్టపడాల్సిందే. నువ్వు జాబ్ చేయాలన్నా కష్టపడాలి. అలానే నువ్వు ఇంజినీరింగ్ చేయాలన్నా కష్టపడాలి, అగ్రికల్చర్ చేయాలన్నా కష్టపడాలి, మెడికల్ చేసినా కూడా కష్టపడాలి. కష్టపడిందంటూ ఏది లేదు. కష్టపడాలి. బట్ ఇక్కడేంటంటే ఒక మంచి కాలేజొస్తే నీకు లైఫ్ అనేది అక్కడే 50% సక్సెస్‌ఫుల్ అయినట్టు. అందుకు నేను చెప్తున్నాను. ఈ 2 మంత్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయాలి. అది ఎలా? మనం మంచి ప్రిపరేషన్‌తో కంప్లీట్ చేయాలి. ఎంసెట్ ఎగ్జామ్‌కి ముందు ఒక
20 మార్క్ టెస్ట్ రాయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మార్క్ టెస్ట్ ఎలా రాయాలి, అలానే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డీటెయిల్‌గా చెప్తాను. సో మ్యాథ్స్ ఏ కాన్సెప్ట్స్ వస్తాయి, అలానే ఫిజిక్స్ ఏ కాన్సెప్ట్స్ వస్తాయి, కెమిస్ట్రీ ఏ కాన్సెప్ట్స్ వస్తాయనేది టోటల్‌గా నేను నెక్స్ట్ వీడియోస్‌లో అయితే క్లియర్‌గా చెప్తాను. సో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. సో ఇప్పుడు నేను ప్యాటర్న్ చెప్తాను. ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మ్యాథ్స్ అయితే 80 క్వెషన్స్ వస్తాయి. మ్యాథ్స్ 80 క్వెషన్స్, నెక్స్ట్ ఫిజిక్స్ 40 క్వెషన్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ 40 క్వెషన్స్. సో టోటల్‌గా 160 క్వెషన్స్ వస్తాయి. ఈ 160 క్వెషన్స్‌లో మనకి 40 మార్క్స్ రావాల్సి ఉంటుంది. 40 ప్లస్ మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఉంటుంది. ఇది క్యాస్ట్ వైస్ మళ్ళీ చూస్తారు. సో ఓసీ, బీసీ స్టూడెంట్స్‌కి అయితే 40 ప్లస్ రావాల్సి ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్‌కి అయితే 40 ప్లస్ రాకున్నా వాళ్ళకి 36, 35, 31 అలా ఎన్ని మార్క్స్ వచ్చినా వాళ్ళకి ర్యాంక్ అనేది వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకొని ఈ ఓసీ, బీసీ స్టూడెంట్స్‌కి అయితే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఈ ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ కూడా కష్టపడాలి. బట్ ఏంటంటే వాళ్ళకి క్వాలిఫై మార్క్స్ అనేది ఇక్కడ 40 ఉన్నట్టు ఇక్కడ వాళ్ళకి ఏముండవు. ఈ 35, 31 ఉన్నా వాళ్ళకి ర్యాంక్ అనేది వస్తుంది. ఏదో కాలేజీలో సీట్ అనేది వస్తుంది. సో ఎవరైనా కష్టపడాల్సిందే. వీళ్ళు అని ఏం లేదు. బట్ చెప్తున్నాను ఇది మీకు తెలియాలి కాబట్టి. సో ఈ స్టూడెంట్స్ అయితే కొంచెం కష్టపడండి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ప్యాటర్న్ మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. సో ఇవి బేస్ చేసుకొని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ క్వెషన్స్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని క్వెషన్స్ ఇస్తుంటారు. సో ఆ క్వెషన్స్ మీకు ఎవరికైతే క్లియర్ గా కాన్సెప్ట్స్ గుర్తుంటాయో, ఫార్ములాస్ కానీ, కాన్సెప్ట్స్ కానీ, మెథడ్స్ కానీ మీకు ఎవరికైతే గుర్తుంటాయో ఈజీగా 100+ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో ఈ 100+ మార్క్స్ గెయిన్ చేస్తే మీకు ర్యాంక్ అనేది 5K to 10K వస్తుంది. సో 5K to 10K కూడా కాకుండా ఒక్కొక్కసారి అయితే 2K నుంచి కూడా వస్తుంది. 2K to 3K. సో ఈ ర్యాంక్ వచ్చిందంటే మీకు ఒక మంచి కాలేజ్ వచ్చినట్టే. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చెప్తున్నాను VIT, నెక్స్ట్ మోహన్ బాబు యూనివర్సిటీ, ఇలా మంచి కాలేజెస్ అనేది మీకు వస్తుంది. సో ఆ కాలేజెస్ లో మీకు సీట్ వస్తే సో చాలా సక్సెస్ఫుల్ అవుతారు. అక్కడ నేర్పించే స్కిల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు చాలా బాగుంటుంది. ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఇది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోస్‌లో నేను చెప్తాను 100+ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి. సో ఇదంతా నువ్వెందుకు చెప్తున్నావు, నువ్వు చెప్పేది మేము ఎందుకు వినాలి అని అనుకోవచ్చు. సో నేను కూడా ఎంసెట్ ఎగ్జామ్ రాసాను. నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో నేను కూడా 50K అయితే గెయిన్ చేశాను ఎంసెట్ ర్యాంక్. సో ఈ 50K అయితే నాకు ఒక కాలేజ్ వచ్చింది. ఆ కాలేజ్‌లో అయితే నేను ఇప్పుడు చదువుతున్నాను. సో ఇప్పుడు ఈ మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 ఈ క్వెషన్స్ కాన్సెప్ట్స్ అనేది క్లియర్ గా ఉండాలి. నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్ లో ఏ కాన్సెప్ట్స్ ఇస్తుంటారు, నెక్స్ట్ ఫిజిక్స్ లో ఎలాంటి కాన్సెప్ట్స్ ఇస్తుంటారు, కెమిస్ట్రీ ఎలాంటి కాన్సెప్ట్స్ ఇస్తుంటారో నేను డీటెయిల్ గా చెప్తాను. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఈ రోజు ఈవినింగ్ నుంచే స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే ప్రాక్టీస్ చేయరు. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మ్యాథ్స్ లో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఒకటే చెప్తాను. మీరు ఎన్ని సార్లు ఏది చెప్పినా కూడా నేను ఒకటే చెప్తాను. ఈ 2 మంత్స్ కష్టపడడం 4 ఇయర్స్ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. ఈ 2 మంత్స్ కష్టపడండి. ఈ 2 మంత్స్ ఎవరైతే కష్టపడతారో 4 ఇయర్స్ సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తారు వాళ్ళ లైఫ్ ని. 2 మంత్స్ కష్టపడండి అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఫిజిక్స్ అయితే చెప్పాను క్లియర్ గా. అది ఎంసెట్ ఎగ్జామ్ కి మనం చాలా స్టెప్స్ ఉంటాయి. ఎలా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలానే మనం ఎప్పుడు మన కాలేజెస్ పెట్టుకోవాలి, ర్యాంక్ ఎప్పుడు వస్తుంది అనేది చాలా స్టెప్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోస్ లో డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోస్ మీకు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను డౌట్స్ అనేది క్లియర్ గా ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.